అనకాపల్లి మునిసిపల్ పెద్ద హైస్కూల్ 10th క్లాస్ 1975 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల యొక్క ప్రయాణం 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న శుభ సందర్భంగా ఈ నెల 6-7 తారీఖుల్లో 10th క్లాస్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని సంఘం పెద్దలు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 10th క్లాస్ పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు బుధవారం శ్రీ సచ్చిదానందన్ వజ్రవేదిక ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా 10th క్లాస్ పూర్వ విద్యార్థులంతా ఒకే చోట కలుసుకుని వనభోజనం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగేవని తెలిపారు. ఈసారి నిర్వహించబోతున్న గోల్డెన్ జూబ్లీ వేడుకలు విద్యార్థులలో విద్య, విజ్ఞానంతో పాటు నైపుణ్యత, సృజనాత్మకత, సామర్థ్య శక్తిని పెంపొందించే విధంగా ఉంటాయన్నారు. అలాగే సైన్స్ ప్రదర్శనలు, సాంప్రదాయ సంస్కృతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా యువతకు నష్టం కలిగిస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. వీటితో పాటు జిల్లా స్థాయి చిత్రలేఖన ఎగ్జిబిషన్, అలాగే ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో గెలిచిన విజేతలకు స్థానిక రోటరీ క్లబ్ కళ్యాణ మండపంలో 7వ తేదీన సాయంత్రం బహుమతులు అందజేస్తామన్నారు. స్వర్ణోత్సవాలు 6వ తేదీ ఉదయం 9 గంటలకు పెద్ద హై స్కూల్ నుంచి ప్రారంభమవుతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్ పాల్గొంటారని తెలిపారు. వారితో పాటు ప్రభుత్వ పాఠశాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరవుతారని అన్నారు. ముఖ్య ప్రోత్సాహకులు జి గణేష్, జీవీఎస్ భాస్కర్, ప్రముఖ డాక్టర్ మల్ల భాస్కర్ సహకారంతో నిర్వహిస్తున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్, కార్యదర్శి మల్ల లోకేశ్వరరావు, కోశాధికారి రాపేటి నారాయణరావు పాల్గొన్నారు. ఈ నెల 6-7 తారీఖుల్లో 1975 10th క్లాస్ మున్సిపల్ పెద్ద స్కూల్ బ్యాచ్ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం చేయడం జరుగుతోంది. మా పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా గత 40 సంవత్సరాల నుంచి కూడా పిక్నిక్లు ఏర్పాటు చేసుకున్న 50 సంవత్సరాల పూర్తయిన శుభ సందర్భంలో ఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్ని మంచి ప్రారంభం తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీలు, అలాగే ముఖ్య సీనియర్ నాయకులు అందరి తాలూకా సహకారం తీసుకొని ఈ కార్యక్రమం చేసేదానికి ముఖ్యంగా అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలన్నీ కూడా వెలుగొందాలని, అందులో ఉన్న యువత కానీ విద్యార్థులు కానీ ఎటువంటి మార్గద్రవ్యాల వినియోగానికి లోన్ కాకుండా, అలాగే ఈ డిజిటల్ ఇండియాలో నిమగ్నమైపోయి జీవితాలు పాడు చేసుకోకుండా అనకాపల్లి పట్టణ పర్యావరణం కాపాడేలాంటి మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఎదగాలని చెప్పేటువంటి ఇదొక ఉత్సాహం పరచాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఆ రూపంలో 6వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల దాకా హై స్కూల్ ప్రాంగణంలో నేతాజీ విగ్రహావిష్కరణ, సాగునీరు ఆవిష్కరణ, గురు పూజోత్సవం కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చేయడానికి, అలాగే సాయంత్రం రోటరీ కళ్యాణ మండపంలో ఈ కల్చరల్ మహోత్సవంలో ఆటపాట సందడితో పాటు ఈ కల్చరల్ యాక్టివిటీ పోటీలని అనకాపల్లి ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు నిర్వహించిన పోటీల తాలూకా విజేతల బహుమతి ప్రధానోత్సవాన్ని నిర్వహించడానికి చేయడం జరిగింది. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు, బాధ్యతయుతమైన నాయకులు, యువత, పత్రికా మిత్రులు మొత్తం అంతా కూడా సమాజేతం కోరి మా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని చెప్పి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ పాల్గొని మా ఆతిథ్యాన్ని స్వీకరించి దిగ్విజయం చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. 1975 మున్సిపల్ హై స్కూల్లో 10th క్లాస్ చదివి ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీని అత్యధికంగా అంటే భారీ ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందుకు మా మిత్రులందరూ సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా మేము మా చదువు తల్లికి గుర్తుగా ఉండేటట్టుగా ఏదైనా ఈ గ్రామానికి మేము చదివిన పెరిగిన ఈ ఊరికి అనకాపల్లికి ఏదైనా ఒక మంచి కట్టడం మా సంస్థ తరపున నిర్వహించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాది 1975 పెద్ద స్కూల్ 10th క్లాస్ బ్యాచ్ అండి. గత ప్రీవియస్ బ్యాచెస్ అన్నీ కూడా 2 డేస్ 3 డేస్ బ్యాచెస్ ఒక్కొక్కసారి ఫంక్షన్స్ చేస్తున్నారు. అలా కాకుండా మేము ఒక్కరం కూడా ఈసారి ఏదో ఒకటి చెయ్యాలి, అందరిలో మంచి గుర్తింపు రావాలి మన స్కూల్కి, మాకు కూడా మా బ్యాచ్కి కూడా అనే సదుద్దేశంతో, సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని చేయడానికి 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయడానికి మేము నిశ్చయించుకొని అందరి సహాయ సహకారాలతో, అలాగే మన పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. అలాగే మా చదువుల తల్లి పెద్ద స్కూల్కి కూడా మా బ్యాచ్ తరపు నుంచి ఏదో ఒక తీపి గుర్తుగా ఇవ్వాలని కూడా మేము సంకల్పం చేసుకున్నామండి. ధన్యవాదాలు.